అయినా తనని నేను అమ్మ అనే పిలుపుకే దూరం పెట్టాను. అలాంటిది అది చేసిన వంట నేనెలా తింటాననుకుంది? నేను పస్తులుండి చావనైనా చస్తాను, కానీ అది చేసిన వంట మాత్రం తిన్ను. పాపం సౌమ్యు ఇంకా ఇక్కడే ఉంటే బాను బయటకొచ్చిందంటే తన మాటల్ని తట్టుకోలేదు. అమ్మా సౌమ్యు, ఆఫీస్కి టైం అవుతుంది కదమ్మా, నువ్వు బయలుదేరు. వాసు, తీసుకెళ్ళరా, వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తానని చెప్పు మీ అక్కకి. వెళ్ళావు. వీళ్ళు మనల్ని అర్థం చేసుకోరు బేబీ. ఎప్పుడు ఏదో మూడ్లో ఉంటారు. చూడు, నువ్వే మూడ్ ఆఫ్ చేసుకోకు. ఈరోజు ఎవరినో కలవాలన్నావుగా, వెళ్ళు. వెళ్ళి బయట ఏదైనా జ్యూస్ తాగు. ఓకే మమ్మా, బాయ్. జాగ్రత్త, జారుతుంది. బాయ్ బాయ్. ఊరుకో సంగీత. అత్తయ్య, ఊరుకోమ్మా, పద. సౌందర్యని రాహుల్ బాబుకి అప్పచెప్తే నేను కోరుకున్న కాంట్రాక్ట్తో పాటు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అవుతుంది. అంతకు మించి నా ఫ్రెండ్స్ అందరి ముందు నన్ను, నా క్యారెక్టర్ని బయట పెట్టి నన్ను అందరిలో అసహించుకునేలా చేసిన భానుమతి గర్వం అణిగిపోతుంది. ఏంటి, భానుమతి ఫ్రెండ్కి నేను గుర్తొచ్చాను? ఏంటో విషయం? అలా అంటావేంటి రత్న? భానుమతికి ఫ్రెండ్ అయినంత మాత్రాన నువ్వు నాకు ఫ్రెండ్ కాకుండా పోతావా? అంటే ఆవిడ నేను మంచిదాన్ని కాదు అని చెప్పేసరికి మీ సర్కిల్ మొత్తం నన్ను అవాయిడ్ చేశారు కదా. ఏదో ఆ టైంలో అలా జరిగిందని జీవితాంతం అలానే ఉంటామా చెప్పు? అంతేలే. ఆ భానుమతి కూతురే నా దగ్గరకొచ్చి నా హెల్ప్ తీసుకుంటున్నప్పుడు భానుమతి ఫ్రెండు మీరు మారడంలో తప్పేముంది? ఏంటి, భానుమతి కూతురు నీ దగ్గరకొచ్చిందా? దానికెందుకు నువ్వంత ఆశ్చర్యపోతున్నావు? నేను తనని మిస్ ఇండియా చేయబోతున్నాను. అందుకు తన కోసం స్పాన్సర్స్ను కూడా చూస్తున్నాను. రియల్లీ యు ఆర్ గ్రేట్ రత్న. నిన్ను అనుమానించిన భానుమతి కూతురికి కూడా నువ్వు ఏదీ మనసులో పెట్టుకోకుండా సపోర్ట్ చేస్తున్నావు. నిన్ను మేం అర్థం చేసుకోలేదు, సారీ. అయ్యో, దాందేముందులే. కానీ ఈ విషయం ఎక్కడా చెప్పకు. ఎందుకంటే ఈ విషయం 10 మందికి తెలిస్తే మీ ఫ్రెండ్ భానుమతి తట్టుకోలేదు, అవమానంగా ఫీల్ అవుతుంది. నేనెందుకు చెప్తాను? నా సంగతి తెలుసు కదా, ఎక్కడ విన్నవి అక్కడే మర్చిపోతానని. సరే, ఎంతకీ విషయమేంటి? ఎందుకు ఫోన్ చేశావు? ఏం లేదు, చాలా రోజులైంది కదా, పలకరిద్దామని కాల్ చేశాను. సరే, అలా అయితే నేను నీకు ఈవినింగ్ కాల్ చేస్తాను. నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను. బాయ్. బాయ్ రత్న.
ఏంటి భానుమతి నిజంగా తన కూతుర్ని రత్న దగ్గరికి పంపించిందా? ఏంటో ఈ మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో తెలియట్లేదు. అవును, సంయుక్తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆస్తి కోసం తన స్టేటస్ను ఉపయోగించుకొని ఎదుగుదామనుకున్నాను. రేపు తన భవిష్యత్తుని ఎలా నాశనం చేస్తానో చూడు. నీ మనసులో మాట చెప్పావు, నన్ను ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకుంటాను అని అడిగావు. ఇప్పుడు పరిస్థితులు పెళ్లి వైపు అడుగులు వేసేలా ఉన్నాయి. ఇప్పుడు ప్రణయ్ గురించి అడిగితే ఏమనుకుంటుందో ఏమో. అసలే వాళ్ళ అమ్మగారన్న మాటలకి ఇబ్బంది పడుతూ ఉండుంటుంది. అమ్మ మాటలకు భయపడుతుందని ప్రణయ్ విషయం అడగకుండా వదిలేస్తే తన జీవితమే ప్రమాదంలో పడుతుంది. ఒక్కరోజు బాధపడుతుందని వదిలేస్తే లైఫ్ లాంగ్ నరకం అనుభవిస్తుంది. అడిగేస్తాను. ఒక్క నిమిషం. అదే ప్రణయ్ గురించి ఏం ఆలోచించావు? నా నిర్ణయం నిన్నే చెప్పాను. నాకు తెలిసిన ప్రణయ్ చాలా మంచోడు, నా క్షేమం కోరేవాడు. అలా కాదు, అతను చీటర్ అని ప్రూవ్ చేస్తానన్నావు కదా. మనకు వారం రోజులు గడువుంది. అలాగే నువ్వు ప్రూవ్ చేస్తే సరే, లేదంటే ప్రణయ్తో నా పెళ్లి జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఏంటందరూ ఏం చేస్తున్నారు? మేనేజర్ గారు బ్రేక్ డాన్స్ చేస్తున్నారు మేడం. బ్రేక్ డాన్స్. ఇది బ్రేక్ డాన్స్ కాదు, కరెంట్ షాక్ డాన్స్. అమ్మా, సార్ 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 ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? సార్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. నేను కరెంట్ షాక్ కొట్టి కాకిలా గిలగలని కొట్టుకుంటా ఉంటే వీళ్ళందరూ నేను బ్రేక్ డాన్స్ చేస్తున్న వీడియోలు చూస్తున్నారా? సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే నా భార్యను తంటానికి నేను లేకుండా పోయావన్నమ్మా.
ఇప్పుడు మీరు బతుకున్నారు కదా సార్, ఇంకెందుకు సంతోషపడడం? అంటే ఎందుకు బాధపడడం అనబోయి. పర్లేదులే అమ్మా, నువ్వు కాపాడిన ప్రాణం, నువ్వు ఏమన్నా ఏముందిలే. సార్ ఈరోజు బైక్ తీసుకుంటాను, అలాగే ఈవినింగ్ త్వరగా వెళ్ళిపోతాను. కావాలంటే ఆ బైక్ అమ్మేసుకొని ఇప్పుడే ఇంటికి వెళ్ళిపో. అలాగే సార్. అమ్మమ్మా వద్దులేమ్మా, కావాలంటే ఈ బైక్ తీసుకెళ్ళు, ఎవరికి అమ్మొద్దు. నువ్వు కాపాడిన ప్రాణానికి విలువ పోతుంది. నా భార్య నన్ను చంపేస్తుంది కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. సరే సార్, కీస్ బండికి ఉన్నాయా? ఉందమ్మా, అందులోనే ఉందమ్మా. జాగ్రత్త అమ్మా. అలాగే సార్. నువ్వేంట్రా దిక్కులు చూస్తున్నావా? వెళ్ళి పని చేసుకో. రే వీడియోలు తీసావు, పోయి బళ్ళు చూడు. వెళ్ళు వెళ్ళు. అమ్మా, ఒళ్ళంతా పులిసిపోయింది రా స్వామి. ఓయమ్మో, ఈ రికార్డ్ డాన్స్ వాడు ఇక్కడే పెట్టుకోలే ఈరోజు. రే నా షాప్ ముందు కేబుల్ లాగి నన్ను చంపటానికి చూసినావు కదరా. ఓయమ్మో స్వామి. రే, ఆ మినిస్టర్ కొడుకు కేసేమైంది? ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ కనిపించట్లేదురా. కేపీహెచ్పిలో ఒక లీడర్ ఇల్లీగల్గా చెరువుని పూడ్చి వెంచరేస్తున్నాడంట. వాణ్ణి హైడ్రా దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగేరా. అవును, ఆ ప్రణయ్ గారిని ఫాలో అవడానికి ఒకరిని పెట్టమన్నానుగా, ఏం చేసావు? ఒకరిని పెట్టాను, వాడు వాడినే ఫాలో అవుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని మాత్రం వదిలిపెట్టద్దు. అరే వాడే ఫోన్ చేస్తున్నాడు, నువ్వు లైన్లో ఉండు. రే, ఇక్కడ నువ్వు ఫాలో అవ్వమన్నవాడు ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాడు రా. అవునా? అవునరా. అయితే నాకు వెంటనే లొకేషన్ షేర్ చేయి. అలాగే. ఈ ప్రణయ్ గారు వేరే అమ్మాయిని కలవటానికి వెళ్తున్నాడు అంటరా. నువ్వు వాడిని ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఫోటోలు తీసావంటే వాడి ఆట కట్టించచ్చు. సరే, నువ్వు వెళ్ళి ఆ లీడర్ సంగతి చూడు. ఇక్కడ నేను ప్రణయ్ గారి సంగతి చూసుకుంటాను. ఈరోజు నా చేతిలో అయిపోయాడు వాడు. సరే, లొకేషన్ పెట్టు. ఓకేరా, సరే. ఇప్పుడు ఈవిడ గారు నన్ను ఇక్కడ చూస్తే ఎందుకు ప్రతిసారి ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అని గొడవ చేస్తుంది. దానికన్నా పక్క నుండి ఏం మాట్లాడుకుంటున్నారో విని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తే ఆ ప్రణయ్ గడ ఆట కట్టించొచ్చు. సారీ ప్రణయ్, నిన్న జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంత మాత్రం దానికే సారీ ఎందుకు సమయు? మీ బావ ఏదో మనసులో పెట్టుకుని నీ దగ్గర నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నాడు. కానీ నువ్వేంటో నాకు, నేనేంటో నీకు తెలిసినప్పుడు మన మధ్యకెవరొచ్చి డిస్టర్బ్ చేయాలని చూసినా ఏం కాదు. రే, అది నోరా మోరా? అబద్ధాలేంట్రా ఇంత అలవోకగా చెప్తున్నావు? పాపంరా, నీ గురించి తనకేం తెలీదు. అందుకే నిన్ను గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నిన్నెలా కాదురా. దీంతో నీ తల పగలగొట్టేస్తే నాకు పని అయిపోతుంది. లేదు ప్రణయ్, నిన్న నీ మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఒక మంచి వ్యక్తి మీద నింద పడితే అది మనసుని ఎంతలా క్షోభ పెడుతుందో నేను అర్థం చేసుకోగలను. నాకీరోజు
చాలా సంతోషంగా ఉంది సంయు. నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో అన్న అనుమానం ఉండేది. కానీ నువ్వు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఇదంతా నిన్న మీ బావ చేసిన గొడవ వల్ల నీ మనసులో ఉన్న ఫీలింగ్ తెలిసింది. దానికి మీ బావని పిలిచి శాలువా కప్పి బొకే ఇచ్చి సన్మానం చేయాలి. నాకు సన్మానం చేయడం కాదురా, నేనే నిన్ను శ్మశానానికి పంపించే ఏర్పాట్లు చేస్తాను. పాపం ఇదంతా నటన అని తెలిస్తే ఆ పిచ్చిదేమైపోతుందో. నువ్వు నిన్న ఎంత ఫీల్ అయ్యావో, ఎంత బాధపడుంటావో అని చాలా బాధేసింది. కానీ నువ్వింత పెద్ద గొడవని కూడా ఇంత పాజిటివ్గా తీసుకున్నావని అర్థమైన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది ప్రణయ్. అసలు ఈ పెళ్ళైతే కదా నిర్ణయం కరెక్టు కాదో నాకెందుకు. ఈ పెళ్లిలోపు నాకు కావాల్సింది నేను తీసుకుని మోసం చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు నా నిజ స్వరూపం. ఏంటి ప్రణయ్, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదు సమయం. మరి నేను వెళ్తాను. ఆఫీస్లో కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది. మీ బావ విషయంలో నేనేం బాధపడట్లేదు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకో మీ బావని చూస్తే కొంచెం భయంగా ఉంది. అలాంటిదేం లేదు ప్రణయ్, మనిషి మంచోడే, కానీ అప్పుడప్పుడు ఇదిగో ఇలా తలతిక్క పనులు చేస్తూ ఉంటాడు. సరే, నీ ఇష్టం. జాగ్రత్త. బాయ్ బాయ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళి కడికి పారేస్తాను. ఇప్పుడు వద్దులే, నన్ను ఫాలో చేస్తున్నావా అని గొడవ చేస్తుంది. ఎవరు నువ్వు? అదేంటి, నన్ను గమనించి గుర్తుపట్టిందా ఏంటి? ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తూ అబ్జర్వ్ చేస్తున్నావు? అది నీకు అబ్జర్వ్ చేయలేదు, నాది పని నేను చేసుకుంటుంది. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా డౌట్ ఎక్కువ అవుతుంది. ముందు హెల్మెట్ తీ. ఎస్, నేనే, ది గ్రేట్ ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ వాసు. ఎస్, ఎనీ డౌట్? చాలు, ఇంకా ఆపు. ఇలా ముసుగులు వేసుకుని హెల్మెట్ పెట్టుకుని ఫాలో అవడానికి నీకు సిగ్గు కాలేదా? సిగ్గు ఎగ్గు అని మాటలు తూలేవంటే మొహం పచ్చడైపోద్ది. నీ మొహమే సాంబార్ అవుతుంది. అయినా ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి, కానీ ఇలా చెట్టు చాటు నుండి చూస్తూ పిచ్చి పనులు చేయకూడదు. హలో, ధర్మాన్ని గెలిపించడానికి శ్రీరాముడు అంతటి వాడికే చెట్టుని చాటు చేసుకోవడం తప్పలేదు. నేను కేవలం వాసుని. ఆ ప్రణయ్ గల్ లాంటి వెధవను పట్టుకోవాలంటే తప్పదు మరి. పైగా తమరి సపోర్ట్ కూడా వాడికే కదా. మరేం చేయాలమ్మా? వాడిని ఫ్రాడ్, చీటర్ అని ప్రూవ్ చేయాలంటే నేనేదో ఒకటి చేయాలి కదా. అందుకని నువ్వు చీటర్లా బిహేవ్ చేస్తావా? అదంతా నీకెందుకు? ఎలాగైనా వాడిని ఫ్రాడ్ అని నిరూపిస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టు. అర్థమైందా? ఏంటి సౌందర్య ఇంకా రాలేదు? వస్తుందా రావట్లేదా? అంతలా కన్విన్స్ చేశాను కదా. అరగంటలో వస్తానన్న మనిషి 2 గంటలవుతున్నా ఇంకా రావడం లేదు.
ఫోన్ కూడా కలవడం లేదు. ఇప్పుడు గాని సౌందర్య రాకపోతే ఆ రాహుల్ చేతిలో నా చావు తప్పేలా లేదు. హాయ్ ఆంటీ. హాయ్, కూర్చో. ఏంటి సౌందర్య ఇంత లేటు? మన సిటీ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా ఆంటీ. ఏంటి ఆంటీ అర్జెంటుగా కలవాలన్నారు? నీకో గుడ్ న్యూస్ సౌందర్య, నీకు స్పాన్సర్స్ దొరికారు. వాట్? థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరాంటీ? ఏ కంపెనీ వాళ్ళు? వాళ్ళది మల్టీనేషనల్ కంపెనీ. ఇయర్లీ ఒకసారి బ్యూటీ కాంటెస్ట్లు పెట్టి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని మిస్ ఇండియాకి రెడీ చేస్తారు. ఒక్కసారి వాళ్లతో మనకి అగ్రిమెంట్ అయిందనుకో, మొత్తం వాళ్లే చూసుకుంటారు. ఈ యాడ్స్ అవి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ మిస్ ఇండియా మీద కాన్సంట్రేషన్ పెట్టొచ్చు. వావ్, గ్రేట్ న్యూస్ ఆంటీ. నా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇట్స్ ఓకే సౌందర్య, చెప్పాను కదా మాటిస్తే ప్రాణం పోయినా మాట తప్పను అని. నా పని నేను చేశాను, ఇక మిగిలింది నీ పనే. మర్యాదగా ఈ అమ్మాయి మెళ్ళలో తాలిగట్టు.